హైదరాబాద్లోని చర్లపల్లి సర్వోదయ సాల్వెంట్ కెమికల్ కంపెనీలో చెలరేగిన మంటలు ఎట్టకేలకు అదుపులోకి వచ్చాయి. నిన్న సాయంత్రం అగ్ని ప్రమాదం జరగగా తెల్లవారుజామున 3 గంటలకు మంటలు అదుపులోకి వచ్చాయి. తీవ్రంగా శ్రమించిన 10 ఫైర్ ఇంజిన్స్ మంటలను ఆర్పేశాయి. మంటల ధాటికి రియాక్టర్లు పేలి భవనం మొత్తం కుప్పకూలిపోయింది. పక్కనే ఉన్న మహాలక్ష్మి రబ్బర్ కంపెనీ కూడా కాలిపోయింది. చుట్టుపక్కల పరిశ్రమలకు మంటలు వ్యాపించడంతో పొగ, కెమికల్ వాసనలతో స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. రైట్, ఘటన వివరాలు అలాగే పరిస్థితిపై మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సాయి కిరణ్, మొత్తానికి మంటలైతే అదుపులోకి వచ్చాయి, కానీ పక్కనున్న పరిశ్రమలకు వ్యాపించాయని తెలుస్తోంది. తగు జాగ్రత్తలు తీసుకోలేదా? అనివార్యమైందా? ఏంటి అప్డేట్స్? సరి చర్లపల్లి పారిశ్రామిక వాడలోని ఫేజ్ 1లో ఉన్నటువంటి సర్వోదయ కెమికల్స్లో నిన్న సాయంత్రం 6 గంటలకు భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అయితే ఫైర్ ఇంజన్లు, ఫైర్ సిబ్బంది మొత్తం దాదాపు 10 ఫైర్ ఇంజన్లు తీసుకొచ్చి రాత్రంతా కూడా కష్టపడి పూర్తిగా ఈ తెల్లవారుజామున ఉదయం 3 గంటల వరకు ఈ ఫైర్ను మొత్తం కూడా అదుపులోకి తీసుకొచ్చారు. ఇది మనం చూస్తున్న సర్వోదయ కెమికల్స్ సంబంధించినటువంటి కంపెనీ. ఇందులో కెమికల్ వేస్టేజ్ను ప్యూరిఫై చేస్తూ డ్రమ్ముల్లో సేవ్ చేసి ఉంచుతారు. సో అవి దాదాపు 100ల కొద్ది డ్రమ్ముల్లో ఈ కెమికల్స్ను స్టోరేజ్ చేసి ఉంచడం వల్ల అందులో మరి అగ్ని ప్రమాదం మొదలైంది. దాంతో డ్రమ్స్లో ఉన్నటువంటి అన్ని కెమికల్స్ కావడంతో భారీ ఎత్తున అగ్ని ప్రమాదం వచ్చేసుకుని మనం చూడొచ్చు. ఈ కంపెనీకి వెనకాల ఉన్నటువంటి ఫ్లోరోషీల్డ్ కంపెనీ, అలాగే రబ్బర్ కంపెనీ, మహాలక్ష్మి రబ్బర్ కంపెనీ, ఇవి రెండు కూడా ఈ మంటలు వాటికి వ్యాపించి వాటిలలో కూడా నష్టం వాటిల్లింది. భారీగా కోట్లలో అయితే నష్టం వాటిల్లింది. అయితే అదృష్టవశాత్తు నిన్న సాయంత్రం 6 గంటల తర్వాత ఇది అగ్ని ప్రమాదం స్టార్ట్ అయింది. అప్పటిలోపే కంపెనీలో ఉన్నటువంటి పనిచేసే వాళ్ళంతా కూడా వాళ్ళ విధులు ముగించుకొని బయటకు వెళ్ళిపోయారు. ఎవరికి అయితే ఏమీ కాలేదు. మరి కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు మాత్రం పరారీలో ఉన్నట్టయితే తెలుస్తుంది. పూర్తిగా అగ్నిమాపక సిబ్బంది నిన్న మొత్తం కూడా 10 ఫైర్ ఇంజన్లతో శ్రమించి పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. పారిశ్రామిక వాడలో ఇటువంటి కెమికల్కి సంబంధించి స్టోరేజ్ చేసేటువంటి కంపెనీలు ఉండకూడదని చెప్పి గతంలో కూడా పీసీబీకి అనేక ఫిర్యాదులు వెళ్ళినప్పటికీ కూడా ఇప్పటికీ పారిశ్రామిక వాడలో ఇటువంటి కెమికల్స్ స్టోరేజ్ చేసేటువంటి కంపెనీలు ఉండడం వల్ల ఇటువంటి అగ్ని ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి. చూడొచ్చు, మనం 3 ఫ్లోర్లు గల బిల్డింగ్ మొత్తం కూడా ఈ అగ్ని ప్రమాద దాటికి కుప్పకూలిపోయింది. అయితే ఇంకా నిన్న ఇది పనిచేసేటువంటి సమయంలో జరిగితే మాత్రం మరి చాలా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం అయితే జరిగి ఉండేది. వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత ఇది జరిగింది కాబట్టి మరి ఎవరికేం కాలేదు. 3 అంతస్తుల భవనం కూలిందంటే అంత పెద్ద స్థాయిలో అగ్ని ప్రమాదం అయితే జరిగింది. మరి అగ్నిమాపక సిబ్బంది కూడా తీవ్రంగా శ్రమించారు. మరి దీనిపైన పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి కూడా మరి తప్పు ఎవరిది, ఎటువంటి లోపాలు ఉన్నాయనేటువంటిది వెరిఫై చేస్తున్నారు. ఓకే సాయి కిరణ్.